కైలాస ద్వారం వద్ద కాపలా ఉన్నది తన పుత్రుడేనని శివుడికి తెలియదా? తెలియకుండానే వినాయకుని శిరస్సును ఖండించాడా? వినాయకునికి శిరచ్ఛేదనం జరిగి ఏనుగు తల అమర్చడంలో ఆంతర్యమేమిటి? అసలు తెగిన వినాయకుని తల ఎక్కడ పడింది? పురాణ కథలు ఒక ప్రత్యేకమైన విధానంలో చెప్పబడి ఉంటాయి. ఇవి కేవలం కథలుగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికత, తత్వ, ధార్మిక సంకేతాలతో నిండి ఉంటాయి. వీటిని సూటిగా గ్రహించకుండా వాటిలో దాగి ఉన్న అర్థాన్ని, సంకేతాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమైనది. పురాణాలు, వేదాల్లో ఉన్న మహావిషయాలను వివరణాత్మకంగా చెప్పటానికి కథల రూపంలో మలిచాయి. ఈ కథల్లో యజ్ఞ సంకేతాలు, మంత్ర సంకేతాలు, తత్వ సంకేతాలు, ధర్మ సందేహాలు వంటి అనేక అంశాలుంటాయి. అందువల్ల ఈ కథలను వివిధ కోణాల్లో పరిశీలించడం అవసరం. శివుడు వినాయకుని శిరస్సును ఖండించడం. కథ ప్రకారం శివుడు గణపతి శిరస్సును ఖండించాడు. శివుడు సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదా తన పుత్రుడని? ఇది ప్రశ్నార్థకమైన విషయమే కానీ ఈ కథను భౌతిక స్థాయిలో చూడకూడదు. ఈ కథ దివ్య స్థాయిలో జరుగుతుందని గ్రహించాలి. శివుడు గణపతి శిరస్సును ఖండించి తర్వాత ఏనుగు తలను అతికించడం భౌతికంగా చూడడం కంటే దీనిలో ఉన్న దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడం అవసరం. శివుడు పరమేశ్వరుడు. ఆయన చేసే ప్రతి కర్మలో ఒక అంతర్థం ఉంటుంది. అందుకే శివుని లీలలు లోకక్షేమం కోసం సాగుతాయని అంటారు. గణపతి ఆవిర్భావానికి సంబంధించి ఈ కథ ఒక సంకేతం మాత్రమే. పార్వతీదేవి గణేశుని సృష్టించిన ప్రదేశం, శివుడు గణేశుని తల నరికిన ప్రదేశం కూడా ప్రత్యేకమైనవి. పాతాళ భువనేశ్వర్ గుహ. పాతాళ భువనేశ్వర్ గుహ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది పూర్వం సున్నపురాయి గుహగా ఉండేది. పర్యాటకులకు కొంతమేరకు మాత్రమే గుహలోకి ప్రవేశం ఉంటుంది. అది దాటి వెళ్ళటం సాధ్యం కాదు. గుహలోకి వెళ్ళటం భయంకరమని, అక్కడ పాతాళలోకం వస్తుందనే నమ్మకం ఉంది. ఈ గుహలో పార్వతీదేవి స్నానం చేసిన పవిత్ర కొలను ఉంది. ఆమె అక్కడ గణేశుని సృష్టించి ప్రాణం పోసింది. ఇది పితోరాఘర్ జిల్లాలో ఉంది. కైలాసం తర్వాత శివుడికి ఇష్టమైన ప్రదేశం ఇదని అంటారు. ఈ గుహలో దేవతలు కూడా ప్రవేశించలేరని చెప్తారు. శివుని అనుగ్రహం ఉంటేనే లోనికి వెళ్ళగలరు. స్కంద పురాణంలో ఈ గుహ గురించి ప్రస్తావన ఉంది. ఆదిశంకరాచార్యులు కూడా ఈ గుహలో ప్రవేశించడానికి ప్రయత్నించగా అతీంద్రియ శక్తులు అడ్డుకున్నాయని చెప్తారు. ఈ గుహలో ఉన్న పాములు, వింత జీవులు, ప్రకాశించే వస్తువులు మరో లోకాన్ని సూచిస్తాయని చెప్తారు. వినాయకుని అసలు తల ఎక్కడ ఉంది? కథ ప్రకారం శివుడు గణేశుడికి ఏనుగు తల అమర్చిన మరుసటి రోజు భటులు అసలు తలను కనుగొన్నారు. ఆ తలను పాతాళ భువనేశ్వర్ గుహలోని గుడిలో ఉంచారని స్కంద పురాణం చెప్తోంది. ఆ గుహలో ఇప్పటికీ వినాయకుని అసలు తల ఉందనే నమ్మకం. తత్వ సంకేతం. ఈ కథల్లోని సంకేతాలను సూత్రంగా చూడటం కాకుండా దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమైనది. ఈ రహస్య సంకేత పూరిత కథలు మన ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని, దైవభక్తిని పెంచడమే కాక లోక రహస్యాలను కూడా తెలియజేస్తాయి.